మొత్తానికైతే పంజం టు బళ్ళారి బస్ క్యాచ్ చేసి గోవాకి బాయ్ చెప్పాం. ముందే టికెట్స్ బుక్ చేసుకున్నందుకు మంచిదైంది భయ్యో, ఎందుకంటే లోపల నిలబడడానికి కూడా ప్లేస్ లేనంత జనాలు ఉన్నారు. ఇంకా గోవా కర్ణాటక బార్డర్ లో ఆల్కహాల్ బాటిల్స్ ఏమన్నా క్యారీ చేస్తున్నారా అని చెక్ చేస్తారు. బ్యాగ్ లో బాటిల్ ఉందని డౌట్ వస్తే బ్యాగ్ ని ఇలా ఒక టెక్నిక్ తో ఊపి బాటిల్ దొరికితే తీసుకుపోయి పగలగొట్టేస్తారు. మా బ్యాగ్స్ వెతికేటప్పుడు మామ ఎక్స్ప్రెషన్ చూడండి, గుండేదో వణుకుతున్నట్టుందిరా. లాస్ట్ టైం మా అజయ్ గారు ఒక 2 బాటిల్స్ ఏమో తెచ్చుకున్నాడు. ఈసారి మేమైతే ఏం క్యారీ చేయలే. ఇప్పుడు అసలైన మ్యాటర్కి వస్తాం. మా గోవా ట్రిప్ ని క్విక్ గా బ్రీఫ్ చేస్తా. ఒక తాజా రోజు నైట్ 1 AM కి కర్నూలు బయలుదేరి నైట్ కంతా గోవా రూమ్ లో ఉన్నాం. అదే నైట్ దగ్గరలో ఉన్న కాలంగట్ బీచ్ చూసుకొని నెక్స్ట్ డే బాగా బీచ్, అంజనా బీచ్, వాగటార్ బీచ్, మళ్ళీ నెక్స్ట్ డే చపోరా ఫోర్ట్, ఆరంబోల్ బీచ్, స్వీట్ వాటర్ లేక్, ఇంకా కొన్ని చర్చస్ చూసుకున్నాం. ఇంకా ఫైనల్ డే అగోడా ఫోర్ట్, ఫౌంటైన్ స్ట్రీట్, మారుతి టెంపుల్, ఫైనల్ గా ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ చూసుకొని ఇలా రిటర్న్ అయ్యాం. అన్ని ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి చూడండి, లేదా ఈ వీడియోకి ఒక మోస్తాదులో లాంగ్ వీడియో కావాలని కామెంట్ చేయండి. అన్ని కలిపి యూట్యూబ్ లో లాంగ్ వీడియో చేస్తా. అవును, సిరీస్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను మా వాళ్ళకు కాలకృత్యాలు స్టార్ట్ అయ్యారా అంటే మా వాళ్ళు థమ్స్అప్ అనుకున్నారు.